little finger, middle point, left hand middle. Sky blue, eye problem. Sky blue. Oh, this one. Don't do it, sir. Sky blue. Sky blue. Any hand. Chuped it. Eyes ki meer వాడాల్సింది లివ్ యాక్ట్. లివర్ని బాగా చూసుకుంటే కళ్ళు బాగుంటాయి. మీరు ఈ ఫింగర్, దిస్ ఫింగర్, స్కై బ్లూ ఇండెక్స్ ఫింగర్ గట్ సార్ కట్ మూడు కట్స్ ఉంటాయి కదా. సెకండ్ కట్ రౌండ్గా వేసేయాలి. మొత్తం వేసేసారు. స్కై బ్లూ ఎనీ హ్యాండ్ eye problem you have to take. Our eyes are made with అది మర్చిపోకండి. మళ్ళీ ప్రొమేగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మధ్యలో తీసుకోవాలి. అండ్ ఈవినింగ్ లివ్ తీసుకోవాలి. మీరు డే టైంలో చేస్తే పవర్ఫుల్గా ఉంటుంది. నైట్ టైం చేయొద్దు. మీరు ఒకవేళ చేస్తే 4 hours తర్వాత వాష్ చేసుకోండి. ఆఫ్టర్ 4 hours వాష్ చేసుకోండి. మీరెవరు? knee pains, joint pains ఈ రోజు నుంచి మీరు డిఫరెంట్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. జాయింట్స్ పెయిన్స్ వినండి. ఇప్పుడు పర్టికులర్గా జాయింట్ పెయిన్స్ ఎందుకు వస్తాయి? సార్ పేరు సుబ్రహ్మణ్యం గారా? మీ పేరు సత్యనారాయణ గారా? ఎదురవుతున్నారు సార్. సార్ ఒకసారి వాష్రూమ్కి వెళ్ళినట్టు, ఎందుకంటే మీరే కనబడుతున్నారు. బాడీ కాళ్ళు బాడీని మొయ్యాలి, లెగ్స్ బాడీని మొయ్యాలి. కానీ ఫ్యాట్ సెల్స్ ఎక్కువైనప్పుడు ప్రతి ఫ్యాట్ సెల్ ఈ మోకాళ్ళకి కొన్ని కిలోల బరువుతో సమానం. చిన్న ఫ్యాట్ సెల్లే. ఇక్కడ ఫ్యాట్ సెల్స్ ఎక్కువైతే ఇది కానీ హిప్ కానీ ఈ సైడ్ దిస్ ఈజ్ టైర్స్ తెలుసు కదా. కొంతమందికి ట్రాక్టర్ టైర్స్, కొంతమందికి లారీ టైర్స్, కొంతమందికి యాక్టివా టైర్స్, ఆ సారికి ఎంఆర్ఎఫ్ టైర్స్, ఎంఆర్ఎఫ్ టైర్స్, నాకు సైకిల్ టైర్స్. టైర్ ఉండాలి. టైర్ లైట్గా ఉంటే సెక్సీ. అసలు టైర్ లేదనుకోండి, పుల్లలా ఉంటే ఇబ్రహీం కూడా చూడండి. కొంచెం టైర్ ఉంటే సెక్సీ. పెద్ద టైర్ ఉందనుకోండి, అమ్మో టైర్తో మన వల్ల కాదు అనుకుంటుంది. టైర్ ఎక్కువ ఉంటే ఫైర్ తక్కువ ఉంటుంది. కొట్టుకోండి. మోర్ టైర్ లెస్ ఫైర్. ఇంకేమో నీ దగ్గర ఫైర్ లేకపోతే పని చేయదు. వైర్ నో ఫైర్
నో వే. సో మోకాళ్ళు సెల్స్ని మొయ్యాలి, ఫ్యాట్ సెల్స్ని మొయ్యకూడదు. ఫ్యాట్ సెల్స్ ఎక్కువైతే మోకాళ్ళు పని చేయటం మానేస్తాయి. అప్పుడు మోకాళ్ళు స్టాగ్నెంట్, తొక్కని ఇంట్లో సైకిల్ కొని పెట్టేశారనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుంది, తుప్పు పడుతుంది. అలాగే మోకాళ్ళు పని చేయవు, స్వెల్లింగ్ వస్తుంది, పెయిన్స్ వస్తాయి. ఈ ఫ్యాట్ సెల్ బరువు ఎక్కువై ఈ సెల్స్ డీజెనరేట్ అవుతాయి. ఈ సెల్స్ డీజెనరేట్ అవుతాయి. అక్కడ ఉన్న సెల్స్ యొక్క మాంసాన్ని కార్టిలేజ్ అంటారు. కార్టిలేజ్ తగ్గితే ఒకదానికి ఒకటి దాన్ని పని చేయండి. ఇది కింద కాలు, ఇది పైన కాలు, మధ్యలో మోకాలు. ఈ రెండిటి మధ్య కార్టిలేజ్ ఉంటుంది, కార్టిలేజ్ ఉంటుంది. ఈ కార్టిలేజ్ ఉంది కాబట్టి ఈ వెముక టచ్ అవ్వదు. అప్పుడు మనకేం కాదు. అరిగిపోయింది అనుకోండి, ఈ ఎముక టచ్ అవుతుంది. అప్పుడు ఎవరు కనపడతారంటే దేవుడు కనపడతాడు. సో ఈ కార్టిలేజ్ బాగుంటే, మీరు కరెక్ట్గా ఉంటే కార్టిలేజ్ ఉంటుంది. కార్టిలేజ్ మెత్తని మాంసం. ఈ ఎముక తగలకుండా కార్టిలేజ్ ఉంటుంది. ఈ కార్టిలేజ్ చుట్టూ ఫ్లూయిడ్ ఉంటుంది. ఈ కార్టిలేజ్ చుట్టూ ఫ్లూయిడ్ ఉంటుంది. మీకు బాగా దెబ్బ తగిలినప్పుడు కానీ, క్రికెట్ బంతి తగిలినప్పుడు కానీ, కింద పడ్డప్పుడు కానీ ఈ చుట్టూ ఉన్న లేయర్ పగిలిపోతుంది. అప్పుడు ఆ చుట్టూ ఉన్న ఆయిల్ బయటికి వస్తుంది. అప్పుడు స్వెల్లింగ్ వస్తుంది. స్వెల్లింగ్ రాగానే భయపడి హాస్పిటల్కి వెళ్తారు. ఒక 20-30 వేలు ఊడుతుంది. అప్పుడు మన దగ్గర రోలాన్ ఒక 300 పెట్టి రుద్దితే 3 రోజులకి పోతుంది. 330,000 కొట్టుకోండి. దిస్ ఈజ్ కార్టిలేజ్. ఇది కింద ఎముక, ఇది కింద ఎముక, ఇది పైన ఎముక, మధ్యలో కార్టిలేజ్. కార్టిలేజ్ అరిగిపోతే ఈ ఎముక రాపిడ్ అవుతుంది. అప్పుడు మీకు దేవుడు కనపడతాడు. అప్పుడు మన యొక్క ఆర్థో వాడితే మీకు మళ్ళా కార్టిలేజ్ ఫామ్ అవుతుంది. ఈమెని కనపడతాడు. ఇంపార్టెంట్. సో రోలాన్ రుద్దితే ఏమవుతుంది? రోలాన్ రుద్దితే ఏమవుతుందంటే చుట్టూ ఉన్న ఫ్లూయిడ్కి రక్షణ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ సినోవియల్ ఫ్లూయిడ్. సినోవియల్ ఫ్లూయిడ్. కార్టిలేజ్ పెరగడానికి మన కంపెనీలో ఏముంది? ఆర్థో ట్యాబ్లెట్ ఉంది. పైన అప్లై చేయడానికి ఏముంది? పైన అప్లై చేస్తే ప్రొటెక్షన్ అయి ఫ్లూయిడ్ని బయటికి పోకుండా చేస్తుంది. సో రెండు అవసరమే. సో అరిగిపోతే ఇలా ఉంటుంది. మెయిన్గా మీరేం చేయాలంటే ఈ ఫ్యాట్ సెల్స్ని ఎక్కువ బర్న్ చేయాలి. ఈ ఫ్యాట్ సెల్స్ ఎక్కువ బర్న్ చేయాలంటే లివర్ వాడాలి, ప్రొమేగా వాడాలి. లివర్ వాడాలి. ఆర్థో ట్యాబ్లెట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి, డిన్నర్ తర్వాత, లంచ్ తర్వాత ఒకటి, లేదంటే ఒకేసారి మధ్యాహ్నం వేసుకోండి. సో దిస్ ఈజ్ కార్టిలేజ్. సింపుల్. మీరు దీనికోసం హాస్పిటల్కి వెళ్ళేసి ఆర్థోపెడిక్ డాక్టర్ వాడు ఏం చేస్తారంటే న్యూరోపతి, అల్లోపతి, మీరప్పుడు డబ్బులు లేక హోమియోపతి అన్న అవుతారు లేదా? మీకు అద్భుతమైన ట్రీట్మెంట్, సింపుల్ ట్రీట్మెంట్, బ్లాక్. ఈ ఫింగర్స్, ఈ రెండు లెగ్స్, దీస్ ఆర్ ఫింగర్స్, దీస్ ఆర్ లెగ్స్, దీస్ ఆర్ ఫింగర్స్, ఇది హెడ్. సో ఈ రెండు కాళ్ళు, ఈ కాళ్ళకి మధ్యలో మీరు బ్లాక్ లైట్. సింపుల్. ఆర్థో 2 times, రోలాన్ 2 times. కాళ్ళు, ఈ రెండు చేతులు, ఈ హెడ్.
మనిషి అంతా చేతిలోనే ఉంటాడు. లెగ్స్, ఫింగర్స్, హెడ్. సో ఈ రెండింటికి మీరు బ్లాక్ వేసేది. ఇది మోకాళ్ళు, దిస్ ఈజ్ ఈ కాళ్ళు, ఈ చేతులు, ఇది హెడ్, ఇది నెక్. సో ఈ రెండింటికి మీరు వేసేసి బ్లాక్ మొత్తం వేసేస్తే మోకాళ్ళ నొప్పులకు అద్భుతమైన ట్రీట్మెంట్, సూపర్ ట్రీట్మెంట్. ఏమైనా పర్లేదు. రౌండ్ వేసేసి బ్లాక్. మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ రెడీగా మీకు చేశాను అప్పుడు. మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్, దిస్ వన్ బ్లాక్ బ్లాక్ బ్లాక్. అర్థం కాకపోతే అడగండి. No, this is color. No, Navi. No press, only color. This is only color therapy. 4 hours తర్వాత కడిగేసేయండి. తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కలర్ థెరపీ, చెప్పేది కలర్ థెరపీ సార్, నాభై ఐదుతో కాదు, కలర్ థెరపీ. ఇది మోకాళ్ళ నొప్పులు తగ్గుతుంది. 4 hours చుట్టూ ఈ గీత మీద రాయాలి. రింగ్ ఫింగర్, మెయిన్ ఫింగర్, మిడిల్ హోల్డ్. ఏ టైం అయినా సార్ 4 hours ఉంచుకోమంటున్నారు. నైట్ టైం వస్తుంది. బ్లాక్ అంటే కలర్ అంటే ఏది బ్లాక్ సార్, బ్లాక్ ఓన్లీ బ్లాక్ గురించి మాట్లాడు. బ్లాక్ ఉంది కదా. అవునవును, అదొకటి నా వేలు చుట్టూ ఈ రెండు, అది ఇది అలా ఈ రెండు చుట్టూ బ్లాక్ కలర్ ఏం చేయాలి? రెండు చేతులు వేసుకోండి. మార్కర్ దాన్ని వేసుకోవచ్చా? బ్లాక్ ఏదైనా ఒకటి. సూపర్ సార్, సింపుల్ టెక్నిక్. బస్సులో కూడా 4 hours, డే టైం 4 4 hours. hours అట్లే పెట్టుకోవాలి. 4 hours తర్వాత అవుతుంది. కొంచెం కళ్ళు పట్టులు కావాలంట. అంటే రోజు ఏ టైమింగ్ ఉండదు? 4 hours సార్. అడుగు సార్ అడుగు. దానికి టైమింగ్ ఏముంటుంది సార్? 4 hours ఉంటుంది. ఏ టైంలో ఎప్పుడైనా వేసుకోవచ్చు. డే టైం అయితే ఎక్కువ పని చేస్తుంది, నైట్ టైం తక్కువ. నైట్ టైం సూర్యుడు ఉన్నాడు కదా. అది ఈయన రేడియోలు రాసి అట్లా తయారైనాడు. వెనకేయండి. మీ జూనియరేలే వేయండి. దీనికి రౌండ్ వేసేయాలి. ప్యూర్ అవుతుంది, దాంతోపాటు వాడాలి కదా. ఆ విషయాన్ని మైక్లో చెప్పారు. రిలీఫ్ కాదు, రిలీఫ్ ఇన్స్టెంట్ రిలీఫ్ ఉంటుంది. అండ్ మీరు వారానికి 2-3 సార్లు పడితే క్యూర్ కూడా అవుతుంది. బట్ ఆర్థో రోలర్, ఆర్థో రోలర్ ఇది, రోలర్ ఇచ్చింది. అయ్యయ్యో, మర్చిపోయింది. ఆర్థో ట్యాబ్లెట్ 2 రోజుకి 2, రోలర్ 2 సార్లు. రోలర్ 2 సార్లు రాయండి. మొత్తం నెక్ నుంచి మొత్తం రాయండి. మోకాళ్ళ దగ్గర కూడా రాయండి. హిప్ కూడా రాసేయండి. నిజంగా అది మీ ఇష్టం మేడం. దాని ఎంత క్లాస్ లైట్గా రాస్తారా, ఫుల్గా రాస్తారా, అది మీరు వయసుని బట్టి రాస్తారు. సో మీరు రాసేసుకోండి. మీరు ఎక్కువ అనుకుంటే తర్వాత తగ్గిస్తారు. మీరు కొంచెం ఇచ్చేది ఏం కాదు. ఏం కావాలి?
లైట్గా చేయండి. రాయిగానే కొద్దిగా మెడిసిన్ వేసుకుంటారు. ఒకటి చేసుకోండి, ఒకటి వాడండి 2 తగ్గించి 3 లీటర్స్ కంప్లీట్ చేయండి రోజుకి. వర్షాకాలం 3 లీటర్స్ చాలు, ఎండాకాలం అయితే 5 లీటర్స్. వర్షాకాలం కూడా మీరు 5 లీటర్స్ అంటే కిడ్నీ మీద లోడ్ పడుతుంది. కిడ్నీ మీద లోడ్ పడకూడదు. 3 లీటర్స్ చాలు. వాడండి. 1 లీటరే కొంతమంది వాడతారు, కాదు 3 లీటర్స్ వాడండి. ఈ ప్రోడక్ట్స్ వాడినప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మధ్యాహ్నం కనీసం మజ్జిగన్నా తీసుకోండి, కనీసం మజ్జిగ లేదా పెరుగన్నం అన్నా తినండి. ఒక పూటన్నా గుడ్ బ్యాక్టీరియా వాడాలి. బటర్ మిల్క్ అన్నా వాడండి. సో దీంతో పాటుగా యాక్చువల్గా ఏజ్ని బట్టి వచ్చే మోకాళ్ళ నొప్పులు ఉంటాయి.